తెనాలిలోని కవిరాజ పార్కులో సీనియర్ సిటిజన్ భవనంలో అరసం తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ దళిత శ్రీవాద రచయిత్రి ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి కవితా సంపుటి అల్లికను అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్హర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడారు. కాశ్మీర్లో కొన్ని గ్రంథాలు నిషేధించారని చెబుతూ రచయితలు సాహితీవేత్తలపై అప్రకటిత నిషేధం, అక్రమ అరెస్టులు దారుణమని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నిషేధాలు, అరెస్టులు కొత్త కాదన్నారు. చీకట్లోకి వెళ్తున్న ఈ దేశాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోని తన సొంత ఊరైన ప్యాపరు నుండి ఇజ్రాయెల్ వరకు రాసిన కవితల్లో ప్రాపంచిక తాత్విక దృష్టి రెండు కనిపించాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బహుజన రచయితల వేదిక డాక్టర్ నూకతోటి రవికుమార్, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, విశ్రాంత ప్రొఫెసర్ కొండపల్లి సుదర్శన్ రాజు మాట్లాడారు. కవయిత్రి స్వరూపరాణి మాట్లాడుతూ తన అనుభవాలు, జ్ఞాపకాలతో పాటు అవమానాలు కూడా కలబోసుకున్నది తెనాలి ప్రాంతమని తెలిపారు. తన తోటి అణగారిన వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లు చెమటతో కలిసినవేనని తన అక్షరాలని ఆమె తెలిపారు. వివక్ష ఉన్నంత వరకు రాస్తూనే ఉంటారని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మిరప మాధవి, బహుజన రచయితల వేదిక తంగిరాల సోని, అరసం జిల్లా అధ్యక్షుడు చిరుకుమలి సింగారావు తదితరులు పాల్గొన్నారు.